దళిత బంధు నిధులు ఆపకుండా అర్హులైన లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు నిధులను విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు దళిత బంధుకు ఎంపికైన తమకు ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని ఆరోపిస్తూ దళిత బంధు సాధన సమితి నాయకులు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. దళిత బంధు లబ్ధిదారులుగా ఎన్నికైన తమకు ఇంతవరకు డబ్బులు రాలేదని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నిధులను విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరారు. ఏ ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని, తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు దళిత బంధు సాధన సమితి నాయకులు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గత ఎన్నికల ముందు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులందరికీ మరి దళిత బంధు మరి కేటాయించడం జరిగింది. మరి ఈరోజు ఏ ప్రభుత్వం మారినా ఎవరున్నా కూడా మేము ఎవరికైనా కూడా ఓట్లేసినాం. మరి మా బహుజనులంతా మరి బడుగు బలహీన వర్గాలకు చెందిన దళితులందరూ బాగుపడాలని ఒక లక్ష్యంతో ఈరోజు దళిత బంధు అనే పథకాన్ని పెట్టడం జరిగింది. దళిత బంధు పెట్టే పథకంలో మరి మా ఊసేమన్ ఉందా, మరి అది ఆపడంలో కూడా మా ఊసేమన్న ఉందా? ఏ రాజు అయి ఇంకో రాజు వచ్చినప్పటికీ మరి పథకాన్ని మాత్రం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి దళితుడు రాజు కావాలని మరి ప్రతి ఒక్క ప్రభుత్వం మరి ఏళ్ళ తరబడి నుంచి కలలు కంటాన్లు. మరి ఏ రోజు కూడా మరి దళితుడు రాజు కాలేకపోయిండు. ఈరోజు దళితుడు రాజు కావాల్సినటువంటి ఒకే ఒక అవకాశం మరి దళిత బంధు మరి పథకం ఏదైతున్నదో దాన్ని నీరుగార్చే ప్రయత్నం మరి ఎవరు కూడా చేయొద్దని కూడా ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ దళితుల పెట్టినటువంటి ఈ పథకం ద్వారా మరి ఎన్నో కుటుంబాలు కూడా లబ్ధి చేకూరేటువంటి అవసరం ఉన్నాయి కనుక మరి ప్రతి ఒక్కరు కూడా ఈ దళిత బంధుపై మరి ఈ ప్రాంతంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు కూడా మరి దీనిపై ఉద్యమించే అవకాశం ఉన్నాయి కనుక మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ రోజు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి దళిత బంధు పథకం మరి ఆ రోజు అకౌంట్లలో డబ్బులు పడ్డాయని చెప్పి మరి ఇంటింటి సర్వేలు చేసి మరి ఆ రోజు అకౌంట్లు ఓపెన్ చేయమని కూడా చెప్పడం జరిగింది. మరి చాలామంది ఆశ కొద్దీ మరి బడుగు బలహీన వర్గాలకు కనీసం తిందామంటే తిండి లేకుండా, ఉందామంటే ఇల్లు లేనటువంటి దళిత కుటుంబాలు, నా దళిత బిడ్డలందరూ కూడా ఈరోజు రోడ్డుకెక్కినటువంటి సందర్భం ఉన్నది. కావున మా అందరి అకౌంట్లలో డబ్బులు ఉన్నప్పటికీ మరి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని మరి అందరి అకౌంట్లలో ఉన్నటువంటి ఆ అకౌంట్లకు ఉన్నటువంటి లాకులు తీసేసి మరి ఈ పథకాన్ని కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా వేడుకుంటున్నాం.